ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జాతకానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 3వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే తులారాశి వారు ఎవరైతే సరే ఒక చిన్న సహాయం చేసినా కానీ వారు గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఇక కొత్త వ్యక్తులు పరిచయం అయిన కొద్దీ పాత స్నేహితులను బంధువులను అస్సలు మర్చిపోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఇక వీళ్ళు మంచి చెడు ఆలోచించి త్వరగానే ఏదైనా సరే మొదలు పెడతారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 3వ తేదీ దినఫలాలు కనుక వీరికి చూసుకున్నట్లయితే ఒక బంధం వీళ్ళని రెచ్చగొడుతుంది. జాగ్రత్తగా ఉండండి. అంటే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు, అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కావచ్చు, మీ యొక్క తల్లి కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ తోబుట్టువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఈ విధంగా మిమ్మల్ని రెచ్చగొడతారు. అయితే దీనికి కారణం వారికి మధ్య గొడవలు పెట్టినటువంటి ఒక గొడవ. అంటే ఉదాహరణ, మీ యొక్క కుటుంబ సభ్యులతో ఒకరి కంటే, ఒకవేళ మీరు పురుషులైనట్లయితే గనక మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో గొడవ పెట్టించడం, లేకపోతే మీ తల్లితో గొడవ పెట్టించడం, మీ తల్లి గురించి మీ భార్యకు చెడుగా చెప్పడం, మీ భార్య గురించి మీ తల్లికి చెడుగా చెప్పి గొడవ పెట్టించడాలు జరుగుతాయి. అయితే ఇక తులారాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక వీరికి గొడవ పెట్టడానికి ఒక స్త్రీ ప్రయత్నం చేయటం, లేకపోతే ఆ స్త్రీకి వారితో పడకపోవటం వల్ల మిమ్మల్ని రెచ్చగొట్టి ఈ విధంగా మీతో మాటలు మాట్లాడించడం జరుగుతుంది. మీరు ఏదైనా ఒక మాట ఇదివరకు వారితో చెప్పి ఉంటే గనక ఆ మాటకు 4 మాటలు జోడించి చెప్పడం, ఈ విధంగా మీకు మధ్య గొడవలు క్రియేటివిటీ చేయడం జరుగుతుంది. కాబట్టి తులారాశి వారికి చెందిన పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరి విషయంలో అయినా, స్నేహితుల విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, కుటుంబ సభ్యుల విషయంలో కావచ్చు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏ బంధమైనా సరే మిమ్మల్ని రెచ్చగొడతారు అనుకోండి. అంటే గొడవలు పెట్టుకోకుండా పరిస్థితిని అంచనా చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ విధంగా గొడవలు పెట్టుకుంటూ పోతే గనక బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనబడుతుంది. ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు పనికిరావు. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు మీకు చాలా అవసరం. ఎవరి గురించి మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆవేశపూరిత నిర్ణయాలు అస్సలు మంచివి కాదు. కఠినంగా దురుసుగా మాట్లాడితే అది మీ యొక్క బంధానికి విచ్ఛిన్నం చేసుకునే కారణం అవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మిగిలిన అంశాలు చూస్తే గనక తులారాశి వారు నూతన ఉద్యోగుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ముందు ఒక అవకాశం అయితే వస్తుంది. కానీ ఆ అవకాశం 100కు 100% మీకు సంతృప్తిని మాత్రం ఉండకపోవచ్చు. అయితే ఏ అవకాశం కోసం అయితే చాలా కాలం నుంచి మీరు ప్రయత్నం చేస్తున్నారో అటువంటి అవకాశం రాకపోయినా మరొక అవకాశం మీ ముందుకైతే వస్తుందండి. కానీ అవకాశాన్ని మీరు చేజారుకుంటారు పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి నిర్ణయం అయినా సరే కుటుంబ సభ్యులతో చర్చించుకొని మీరు నిర్ణయం తీసుకుంటే మీకు చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. అయితే ఇక వ్యాపారాలు ఉన్నవారు వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. భాగస్వామి వ్యవహారాల్లో చేసేవారికి కూడా సహాయం అనుకూలంగా ఉంది. మీరు భాగస్వామ్య వ్యవహారాలు చేసుకున్నట్లయితే గనక ఈరోజు వ్యాపార విస్తరణ గురించి
వ్యాపారానికి అభివృద్ధి పరచటం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక తులారాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ మొదలు పెట్టలేకపోతున్నారు. అంటే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఆ పనిని మీరు మొదలు పెట్టే అవకాశాలు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఎవరితో అయినా సరే విభేదాల కారణంగా దూరం ఉన్నట్లయితే గనక ఈరోజు ఆ విభేదాలు పరిష్కరించుకుంటారు. మీ మధ్య ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకొని ఖచ్చితంగా వారితో మీరు కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తారు. కాకపోతే మీ యొక్క తులారాశి వారి పైన నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కొన్ని అంశాలలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇకపోతే మీతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చు, పనిచేసే చోట ఎక్కడైనా సరే కావచ్చు, చెడును కోరుకుంటూనే ఉంటారు అనే విషయాన్ని మీరు గుర్తించలేకపోతున్నారు. అంటే వారు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక కళ్ళను వాళ్ళు అసూయ పడుతున్నారు. లోపల ఎక్కువగా ఉంది. మీరు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటే కూడా ఓర్వలేకపోతున్నారు. మీకు మీ మధ్య గొడవలు పెట్టడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. బయటి వ్యక్తులు ఎవరైనా సరే మిమ్మల్ని అభిమానిస్తూ ఉంటే వాళ్ళకి దగ్గరగా వెళ్ళి మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేయడానికి వీరు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్లో ఖచ్చితంగా ఉంటారు. అటువంటి వారు మీ విషయంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు కొన్ని నిర్ణయాలను పాటించాలి. స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. మీ చెడును కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క జీవితంలో ఉంచుకోకండి. అలాగే మంచిని కోరుకునే వ్యక్తులను ఎట్టి పరిస్థితిలో కూడా మీ యొక్క జీవితం నుండి వెళ్ళనివ్వకండి. ఇటువంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో శుభప్రదమైన ఫలితాలను పొందుతారు. అలాగే మీ యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే కొంతమంది దాన్ని జరివేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే వచ్చిన అదృష్టాన్ని కొంతమంది పొందుకుంటారు, మరి కొంతమంది చేతులారా దాన్ని జారు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఇక శని భగవానుని ఆధారించడం చాలా మంచిది. శుభకరమైన ఫలితాలను పొందుతారు. శని సూత్రం పారాయణం చేయడం, భగవానుని ఆరాధించడం, ఇష్టమైన నలుపు రంగు వస్తువులను కానీ వస్త్రాలను కానీ ఆహార పదార్థాలను కానీ పేదలకు దానం ఇవ్వడం మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక గోమాతను దానం చెయ్యండి. తద్వారా అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసను పఠించడం, దుర్గాదేవి చాలీసను పఠించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధించడం, గణపతి ఆరాధన చేయటం కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేద విద్యార్థులకు చదువుకు ఉపయోగపడే వస్తువులను దానం చేయడం అది మీకు ఎంతో పుణ్యమని అందిస్తుంది. ఎందుకంటే విద్య దానానికి మించిన దానం లేదు. ఇకపోతే చదువుకు ఉపయోగపడే విధంగా మీరు ఏదైనా సహాయం చేయండి. ఇక ప్రయాణికులకు దాహం తీర్చడానికి మంచినీరును దానం చేయండి. ఎంతో పుణ్యాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. చూశారు కదండి. ఇక 2025వ సంవత్సరం మే 3వ తేదీ శనివారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఏ బంధం మిమ్మల్ని రెచ్చగొడుతుంది, అలాగే ఎవరితో ఏ విధంగా నడుచుకోవాలి, ఎటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.